నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కిషోర్ రెడ్డి రాంగ్. ఒక్క నిమిషం. నేను చెప్పేది ఏంటంటే సరే, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఐ కుడ్ హావ్ కోటెడ్ ఫ్రమ్ వేరియస్ movies. అందుకనే అది ఏమి కంపేర్ చేయట్లేదు. కోటెడ్ వెరీ మచ్ వాట్ నరేంద్ర మోడీస్ ఎలక్ట్రల్ బాండ్స్ హ్యావ్, హౌ ఇట్ హస్ కమ్ అంతా కూడా. నేను ఏమంటున్నా అంటే మరీ అంత కాదు, కానీ నేను చెప్పేది ఏంటంటే యూ రెడ్ ఇట్ రాంగ్. ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఈస్ అమాంగ్ హూమ్? MAUD, ACE Next Gen, FIS, FEO. ACE Next Gen is nothing but Greenko. But MAUD, one of the arms of MAUD is HMDA. So it is automatically, listen, you can contest. నేనేమనట్లేదు, నేను ఉట్టిగా జస్ట్ It is automatically understood that MAUD arm గా HMDA part of it. అంతేనండి. ఒకటి, ఫస్ట్ లెగ్ జరిగినప్పుడు రేస్ లో ఆల్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ డన్ బై MAUD in terms HMDA. అయితే 12 crores. Overall 40. No, we have invested 40 crores in the first leg. నాకు ఐడియా ఉంది. 40 crores we have spent. Our GST earnings surrounding the race was 71 crores. In total, ఫస్ట్ లెగ్లో ప్రభుత్వం HMDA ద్వారా స్పెండ్ చేసిన డబ్బులకి వచ్చిన ఆదాయానికి నష్టం లేదనేది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సెకండ్ టైము ప్రమోటర్ని పెట్టినప్పుడు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేం లేదు ఇక్కడ. ఎందుకు లేదంటే నేను చెప్పాను కదా, HMDA MAUD ఆల్రెడీ ఈజ్ ఇన్ అగ్రిమెంట్. స్పాన్సర్ వెళ్ళినప్పుడు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ యాజ్ అ మినిస్టర్ ఆ పర్టికులర్ FEO మళ్ళీ వచ్చి ఇఫ్ యూ డోంట్ రెస్పాండ్ ఆర్ కంటిన్యూ మేము విత్డ్రా కావాల్సి వస్తుంది అనుకున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఎ రేస్ ఓన్లీ కన్ఫైన్ టు హైదరాబాదు, మన రాష్ట్రం కాదు. ఇప్పుడు బయటకు పోయి ఇటలీలోనో కెనడాలోనో అడిగితే భారతదేశంలో జరుగుతుంది అంటున్నాడు. కాబట్టి మన ఒకటే మీరు చెప్పి నాకు అర్థమైంది. ఇది 10వ డిబేట్ నాకు తెలిసి. మీరు కూడా ఒక పార్టిసిపేట్ చేశారు. మూవీ నేను కాదనట్లేదు, ఎవరు నేనేమంటున్నా అంటే ఒకటి మూవీ ఎగ్జాంపుల్ కంటే వాస్తవాలు చెప్తున్నాను నేను చెప్పేది ఏంటంటే అగ్రిమెంట్ వాజ్ ఇన్ ఫోర్స్. ఎందుకు ఎలక్షన్ కమిషన్ విషయం అనేది రాదు అంటే ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కంప్లైంట్ చీఫ్ ఇట్ ఈస్ అ వయలేషన్, దే వుడ్ హావ్ టేకెన్ ఇట్. సారీ అంటే మనం అనవసరంగా దీన్ని కాదు. ఒక్క నిమిషం ఆగండి. వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు ఆస్క్ మీ? నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు ఇదంతా దీనికి సంబంధించిన చర్చ అంతా జరిగిపోయింది. గవర్నమెంట్ ఏం చెప్తోంది, ACB ఏం చెప్తోంది, KTR గారు ఏం చెప్తున్నారు, దెన్ ద మినిస్టర్ MAUD, HMDA ఏం చేసింది, ట్రైపార్టీ అగ్రిమెంట్ కాస్త బైపార్టీ అగ్రిమెంట్ ఎలా అయ్యింది, దీని అంతా జనాల మొత్తానికి అవపోసన పట్టిస్తారు, అందరికీ అర్థమైపోయింది. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఈజ్, మీరు ఇంకా దీన్ని కుట్ర అనే కోణంలో ఎలా మాట్లాడగలుగుతున్నారు? కోర్టు కూడా అబ్జర్వేషన్స్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? వాళ్ళ కోర్టు జడ్జి గారు ఇచ్చిన ఇది HMDA పరిధికి మించి నగదు బదిలీ చేసింది. ఇట్స్ అ ఫ్యాక్ట్. HMDA మీకు తెలుసు, మీరు అధికార ప్రతినిధిగా పనిచేశారు, ఒక కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు, సీనియర్ పొలిటీషియన్ మీరు. HMDAకు ఉన్న లిమిట్, గవర్నింగ్ బాడీకి ఉన్న లిమిట్ 10 crores చైర్మన్ ఇవ్వగలిగేది. బట్ ఇక్కడ 45 crores ఇచ్చారు. అది వైలేషనే కదా. అదే జడ్జి గారి కామెంట్ అదే, కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలి. అక్కడ లిమిట్ దాటి చేస్తున్నారు అంటే కేబినెట్ హ్యాస్ టు అప్రూవ్. అది లేదు. KTR గారు దాన్ని ఒప్పుకున్నారు. మరి ఆయన ఓవర్లుక్లో ఒప్పుకున్నారా, ఎలా ఒప్పుకున్నారు? కానీ దానికి ఏముంది, నేనే మినిస్టర్ని, సీఎం గారికి చెప్పిన రిలీజ్ చేయమని చెప్పిన ఫండ్స్ని హీ కన్ఫెస్డ్. అయితే ఇప్పుడు నేను చెప్పిన అదే అంటున్నా, హీ కన్ఫెస్డ్. ఇంకా మీరు కుట్ర అని ఎలా అంటారు అంటున్నా. ఎందుకు కుట్ర అని అంటున్నామంటే ఇక్కడ వాళ్ళు పెట్టిన ఛార్జెస్ ఏంది, బేసికల్లీ కరప్షన్ ఛార్జెస్ పెట్టినారు. కరప్షన్ ఛార్జెస్ ప్రూవ్ కానప్పుడు ఇర్రెగ్యులారిటీస్ను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జడ్జి గారు ఇచ్చినటువంటి యొక్క ఆర్డర్ నేను కూడా చదివాను. ఈ అంశాల మీద యాజ్ పర్ ది ACB's అపీల్ విచారణ జరగాల్సి ఉందని చెప్పారు. ఇట్ నాట్ కన్ఫర్మ్డ్. ఎ జడ్జ్ కెనాట్ కన్ఫర్మ్ ఎట్ దిస్ స్టేజ్ బికాజ్ ఇట్ స్టిల్ ఎట్ FIR స్టేజ్లో మాత్రమే ఉంది. అయితే KTR కూడా ఏం చెప్పారు, నేను మినిస్టర్గా మా MAUD ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ సంప్రదించినప్పుడు ఈ రేస్కు సంబంధించి యాజ్ అ మినిస్టర్ కన్సర్న్డ్ విధానపరమైన ఒక నిర్ణయం తీసుకున్నాను. దానికి కావాల్సినటువంటి సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ కానీ HMDA యాక్ట్ ప్రకారం కానీ కావాల్సినటువంటి విధానాలను సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. బేసికల్లీ ఇట్స్ అ ప్రాసెస్ మేనేజ్మెంట్ జాబ్, ప్రాసెస్ ఇంప్లిమెంటేషన్ జాబ్, క్లరికరీ జాబ్, రైట్ ఫ్రమ్ మన CE కన్సల్టెంట్, చీఫ్ ఇంజనీర్, CEO ఫర్ HMDA ఆయన ఉన్నాడు, BLN రెడ్డి. వాళ్ళ జాబ్ ఈ బిజినెస్ రూల్స్ని అబ్జర్వ్ చేయడం, ఇంప్లిమెంట్ చేయించడము.
యాజ్ అ మినిస్టర్ ఐ హ్యావ్ టేకన్ అ పాలసీ డెసిషన్ అని చెప్పారు. అయితే ఇర్రెగ్యులారిటీస్ ఉంటే ఇట్ ఈస్ నాట్ క్రిమినాలిటీ. దెర్ ఈస్ అ ఫండమెంటల్ కాదు, బేసిక్ డిఫరెన్స్, 100% డిఫరెన్స్ బిట్వీన్ కంప్లీట్ కావాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇర్రెగ్యులారిటీస్ అంటే అవకతవకలో లేకపోతే విధి విధానాల పట్ల ఉన్నటువంటి ఒక హెచ్చుతగ్గులు, దాంట్లో నేరపూరితమైనటువంటి ఆలోచన విధానం లేదు. కానీ ప్రభుత్వం దాంట్లో ఒక నేరపూరితమైనటువంటి ఒక అవగాహన ఉండే అవకాశం ఉంది. దాని ద్వారా కేటీఆర్ గారు ఏదో లబ్ధి పొందే అవకాశం ఉందని, 120 అది అవినీతిగా, 120 క్రిమినల్ కాన్స్పిరసీ అని, ఒక్క నిమిషం. ఇవన్నీ ultimately, sir, everybody knows. You mean to say It is to fix KTR, nothing else. Do you mean to say is కరప్షన్ లేదు కానీ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని గవర్నమెంట్ ఆర్గ్యూ చేస్తుంది అంటున్నారు మీరు. అంటే ఇర్రెగ్యులారిటీస్ కరప్షన్ కిందికి రావా? ప్రభుత్వము రూల్ ఆఫ్ లా. ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధి కానీ క్యాబినెట్కి ప్రభుత్వంలో ఉండే ట్రస్టీ అంటే మినిస్టర్స్ ఆర్ చీఫ్ మినిస్టర్ హూఎవర్ వాళ్ళు కానీ విధానాలు పాటించకుండా, నిబంధనలు పాటించకుండా వైలేట్ చేసేసి అదేదో జస్ట్ లైక్ దట్ ఇర్రెగ్యులారిటీయే, దాంట్లో కాన్స్పిరసీ ఏం లేదు, అది పెద్ద అవినీత అంటే ఎట్లా? అది పెద్ద అవినీతి అసలు. యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ ట్రస్టీ నువ్వు దాన్ని ఇర్రెగ్యులారిటీని చేసి మీరు వ్యక్తిగా లేకపోతే మీడియా సంస్థ ప్రతినిధి